థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కి కారణాలు ఏంటో చూద్దాం. కొందరికి పుట్టుకతోనే థైరాయిడ్ గ్లాండ్ లో ప్రాబ్లం ఉండొచ్చు. మరికొందరికి థైరాయిడ్ గ్లాండ్ డిసీజ్ కి సంబంధించిన జీన్స్ ఉంటాయి, బట్ సిమ్టమ్స్ అనేవి కనిపించవు. ప్రెగ్నెన్సీ, సివియర్ స్ట్రెస్, సివియర్ ఇన్ఫెక్షన్స్ లో ఆ సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి. ఐరన్ డెఫిషియన్సీ, సిలీనియం అనే మినరల్ డెఫిషియన్సీలో కూడా థైరాయిడ్ హార్మోన్స్ తగ్గడం చూస్తాం. అంతేకాకుండా కొన్ని మెడిసిన్స్, రేడియో అయోడిన్ ట్రీట్మెంట్ వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తాం. అన్ని కండిషన్స్ లో థైరాయిడ్ టాబ్లెట్ ని లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. కొన్ని కండిషన్స్ లైక్ ఐరన్ డెఫిషియన్సీ, సెలీనియం డెఫిషియన్సీ, సివియర్ స్ట్రెస్, సివియర్ ఇన్ఫెక్షన్స్, వీటిల్లో ఆ కాజ్ ని ట్రీట్ చేస్తే చాలా వరకు థైరాయిడ్ హార్మోన్స్ అనేవి నార్మల్ లెవెల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనలీ, స్కిన్ అండ్ హెయిర్ హెల్దీగా ఉండాలంటే కేవలం క్రీమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ మాత్రమే సరిపోవు. హార్మోన్స్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. అందులో థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రేపు ఐరన్ డెఫిషియన్సీ గురించి తెలుసుకుందాం.